కనబడని శత్రువుతో మనము బయటికి కనబడని పోరాటాన్ని మనం చేస్తున్నాము. ఈ విషయము ఎవరేం కూడా ఆలోచించటం లేదు. మనకు కనబడే శత్రువే మనకు శత్రువు భావిస్తున్నామే తప్ప మనకు కనబడని ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుతో మనకు తెలియకుండానే మనము కనబడని పోరాటం చేస్తున్నాం. కనుక మన ఆత్మీయ జీవితంలో, మన స్పిరిచువల్ లైఫ్ లో శత్రువు మీద మనం విజయం పొందాలి, కీడు మీద విజయం పొందాలి. కానీ దేవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మన శత్రువు గురించి కూడా మనకు ఆలోచన దయచేస్తాడు. మీ శత్రువు ఎవరో కారు, నీ శత్రువు నీవే. నీ బిహేవియరే, నీకు వ్యతిరేకంగా మాట్లాడే పట్ల నీవు రియాక్ట్ అవుతున్నవే, అదే నీ శత్రుత్వం, అదే నువ్వు శత్రువు. కనుక నీ శత్రువు మీద నీకు విజయం కలగాలంటే ముందు శత్రువు ఎవరో తెలుసుకోవాలి కదా. కీడు చేత మీరు జయించబడక మేలు చేసి కీడును జయించండి.